Welcome back to the second video of UEFA Euro 2024 UEFA League Germany. సో ఫస్ట్ మ్యాచ్ అయితే మీకు గుర్తుంటుంది, మనము ఎవరిని ఓడించాము. మనం ఓడించింది ఫ్రాన్స్, జర్మనీ వచ్చింది యుక్రెయిన్. సో ఇందులో చూస్తే స్పాన్, ఇటలీ గెలుస్తుంది. ఇందులో మాత్రం నార్మలీ ఉంది అన్నీ, కానీ మనది మరీ ఘోరంగా ఉంది. ఓన్లీ టూ టీమ్స్ గెలుస్తున్నాయి. సో మన టీం గెలిస్తే టేబుల్ టాపర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఈ సౌండ్ చిన్న వేయలేదా నేను? ఇప్పటి నుంచి చదువుతుంది, సౌండ్ వస్తుంది, చిక్ 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 ఏ ఫామ్ అనుకున్న సౌండ్ వస్తుంది. ఓకే, అవకాడోస్ ఫ్రమ్ జర్మనీ. మెక్సికో జర్మనీ అంటున్నాను. ఇలా యూఎస్ ఉంటే బాగుండు, తుక్కొడిస్తుండే. ఎస్, పిచ్చోని ఇప్పుడు కూడా వేరే ప్లేస్లోనే ఉన్నాను, నేను వేరే కంట్రీలో ఉన్నాను నాకు తెలుసు. ఓకే ఓకే, స్పీడ్ ఉరకాలి ఇప్పుడు. ఒక అయ్యనియాలి, ఇక్కడొకటి ఇక్కడొకటి. నీ అవసరంలో ఉన్నా. ఓకే, నాకు తెలిసి ఇక్కడనే కొట్టాలని ఎస్ అనుకున్నా, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన కాబట్టి చెప్తున్నా. మనను ఓడించడం కష్టం. మరణం మరణం వసు మరణం, మనను ఓడించడమే పర్వతానికి శిఖరం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కొట్టినా వచ్చి ఎవరికన్నా జిమ్ము అయితే లేడు. టూ క్లోజ్. సో గోల్ వచ్చిన టైం అయింది. హుయ్, మనల్ని ఓడించడమే శిఖరం. అండ్ షూ బాయ్ ఫ్రమ్ పోర్చుగల్. సో ఇప్పుడు ఎంత స్పీడ్ ఉరకాలంటే ఎస్ 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 ట్రిబ్లింగ్ మాత్రం మెస్సీ బెస్ట్. ఓకే, సో ఐ థింక్ గోల్, హ్యాట్రిక్ ఇన్ 23 seconds. The easiest hat trick ever made. Hey, Winnie itla. Okay. Oi. బాల్ చేతులకి కాళ్ళకి లాగేసుకున్నాం, చేతులకి వెళ్ళి అంటున్నా. ఓకే, సో అరే సో క్లోజ్ సో క్లోజ్. సో క్రిస్టియానో బ్రో, బెర్నాండో అర్థమైతే లేదు. ఇప్పుడు సెలబ్రేషన్ బ్రో. ఏ బాయ్ ఫ్రమ్ పోర్చుగల్ హూ మేడ్ ఎ గోల్. ఇప్పుడు రూడిజర్ జర్మనీకి స్టార్ ప్లేయర్ ఎవరు? హ్యావర్ట్సా? ఓకే, నాకు తెలిసి వాళ్ళ స్టార్ ప్లేయర్ ఇంకా బయటికి రాలేడు. మన ఎట్లా నా పీపీ స్క్వాడ్ ఈ పీపీ స్క్వాడ్ని పప్పా స్క్వాడ్ తీసేస్తా. నాకు ఐడియా వచ్చింది. వాట్ ఇఫ్, ఒక్క నిమిషం, నా చేతికి బాల్ రా. వాట్ ఇఫ్ హాఫ్ టైం అయిపోయింది. షూట్తో కొంచెం సో బ్రో. సో ఇప్పుడు అటాకింగ్కి టైం అయింది. ఎట్లా అటాకింగ్ చేద్దామంటే ఎట్లా అటాకింగ్ అంటే స్పీడ్. ఎస్ ఎస్, ఇప్పుడు మంచిగా ఉంటుంది గేమ్. మజా నయ్యారా అప్పటి నుంచి. ఇప్పుడు మజా రహా హేనా, మజా రహా హేనా బ్రో. 52 53 గుర్తుపెట్టుకుంటా. మనం మ్యాచ్ తర్వాత చూద్దాం. ఓకే ఓకే ఓకే. ఈ డ్రాప్ బాల్ని
హుయ్. ఓ బ్రో, క్రిస్టియానో వెంట్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో పుట్టిన రామోస్ ఇప్పుడు ఎంత స్పీడ్గా స్లైడ్ చేద్దామంటే ఓ చాలా స్పీడ్. కొంచెం ఇట్లా ఇట్లా చేద్దాం. హియర్ గోస్ నథింగ్ అండ్ నథింగ్. Concalo Ramos from Ramoji Film City, and here goes nothing. Oh, Brandano. Bro, a boy from Burundi, bro. Boy from Burundi. ఇది అవుతుంది. Catch. Oh, so close, bro. Close call. బట్ మనం డెఫీట్ చేయడం పాసిబుల్ కాదు. అండ్ పాలినా బాయ్ అండ్ హియర్ వాస్ నథింగ్. బ్రో అందుకెళ్ళి ఇన్విజిబుల్ అయిపోయింది. అండ్ రాఫియల్ లియో కూడా వెళ్ళిపోయాడు. ఎంత స్పీడ్ వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఓకే అండ్ రిచ్ ఓకే ఫ్లెక్స్ కరేగా హ్యావర్ట్స్ భయ్యా. అండ్ పీపీ కరేగా తూ PP2. రామోజీ ఫిలిం సిటీ నుంచి రామోజీ ఫిలిం సిటీ మేడ్ గోల్ విత్ హ్యాట్రిక్ ఆఫ్ 53 ప్లేయర్. అండ్ గేమ్ అయిపోయింది కావచ్చు ఆల్రెడీ. అయిపోవాలి ఐ థింక్. ఓకే బెర్నాడ్ అయితే నా సీక్రెట్ టెక్నిక్ యూజ్ చేయాలి బ్రూ. ఆ 53 గోల్ మళ్ళీ చూద్దాం. గోల్ ఇది రాఫియల్ లియో. ఓకే బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇలా బాల్ వచ్చింది, ఇలా కొట్టాడు బ్రో. అదైతే అండ్ ఇలా కొట్టాడు అండ్ దాన్ని రాఫియల్ లియో ఫినిష్ చేశాడు ఆన్ స్టైల్. బ్రో ఎంత కాళ్ళు ఎగిరింది మంచిగా బాల్. ఒక్క నిమిషం, మీకు దీన్ని మళ్ళీ చూడాలని ఉంటే 53 గోల్ కావాలి కదా మీకు, మళ్ళీ చూపిస్తా. ఇది బ్రో అది ఎట్లా పాసిబుల్ కాలేదు. ఏమన్నా గోల్ అది అయినా, కానీ ఎంత ఘోరంగా మిస్ అయింది.